హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణమ్మ ఇంటి రుచులు. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 1 kg చికెన్, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, గరం మసాలా, షాజీరా, ఇలాచీ, లవంగ, పట్ట, 3 ఆనియన్స్. ఆనియన్ కట్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆనియన్స్, ఆయిల్ 4 స్పూన్ల ఆయిల్ అండి. టేబుల్ స్పూన్ పసుపు అండి. ఆనియన్స్ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిగడ్డలు వేగే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిగడ్డలు వేగేలోపు ఈ మసాలా షాజీరా, ఇలాచీ, లవంగ, పట్ట, కొంచెం కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి అండి, ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి మసాలా అంతా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు వేగినాయి, కొంచెం ఉల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకుందామండి, ఎందుకంటే గ్రేవీ రావడానికండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందామండి. కొంచెం సరిపడా ఉప్పు, సరిపడా కారం, సరిపడా కారం వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. మూత పెట్టేస్తున్నానండి. 10 నిమిషాలు మూత పెట్టినండి. తర్వాత 10 నిమిషాలు అయినాక మళ్ళీ చూద్దామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. గ్రైండ్ చేసిన మసాలా అండి ఇప్పుడు చికెన్లో వేస్తున్నా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. మసాలా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకుంటే మళ్ళీ ఒకసారి మూత పెడదామండి 10 నిమిషాలు. ఒకసారి మూత తీసి చూద్దామండి చికెన్ అయిందో లేదో. చికెన్ అయిపోయిందండి. ఒకసారి కలుపుకున్న తర్వాత గరం మసాలా, లాస్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసి వేస్తున్నానండి.
ఒక్కసారి కలుపుకుందామండి. చికెన్ రెడీ అయిందండి. చికెన్ కర్రీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసిన. నేను చేసిన చికెన్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.